జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యస్మిన్నిదం యతశ్చేదం తిష్టత్యప్యేతి జాయతే మృణ్మయేష్విమృజ్జాతి తస్మై తే బ్రహ్మణే నమః. ఈ జగత్తు పరబ్రహ్మ నుండి పుట్టి పరబ్రహ్మయందే మనుగడను సాగించి పరబ్రహ్మయందే విలీనమగును. మట్టితో చేసిన ఘటాదులయందు మట్టి అనుస్యూతముగా నుండును. అదేవిధముగా ఈ జగత్తునందు పరబ్రహ్మ అనుస్యూతమై ఉన్నది. అట్టి పరబ్రహ్మము నీవే, నీకు నమస్కారము. 6th Canto 16th Chapter 22nd Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధము 43వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిల గీతలో మనం జీవాత్మ పరమాత్మ విషయాలను చర్చించుకుంటూ జీవుడి యొక్క గమనం ఎలా ఉంటుంది తెలుసుకుంటూ, జీవుడు ప్రకృతిలోకి అడుగుపెట్టిన తర్వాత స్త్రీ ఆకర్షణతో ఎలా తన యొక్క జీవితంలో మార్పులు జరుగుతాయి, తర్వాత పాపకర్మలతో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలేమిటి, ఇవన్నీ మనం చర్చించుకుంటూ పుణ్యకర్మలు చేసేటువంటి వారు, ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళ యొక్క మార్గం ఎలా ఉంటుంది తర్వాత అనే విషయాన్ని మనం కొంత భాగం చర్చించుకుంటున్నాం. దీనిలో ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. భగవంతుని ఉపాసించేడి వారు కొందరుందురు. ఇంద్రియములను జయించి విషయానుభవనకై ఆరాటపడరు. కామములను నెరవేర్చుకొనుటకు ధనమును ఆర్జించుట కొరకు తమ ధర్మములను ఆచరింపరు. సంగము లేనివారై తాము చేయు కర్మలన్నింటికీ భగవంతునికనే చెందినవిగా భగవానుడే తమ చేత వాని ప్రీతి కొరకు చేయించుకొనుచున్నాడని భావించి చేయుచుందురు. అట్లు తమ ధర్మములు ఆచరించుటచే వారి మనసున రాగము ద్వేషము లేకుండా పోవును. పరిశుద్ధమగు మనసు గలవారగుదురు. ఇట్టి వారిని నివృత్తి ధర్మము పాలించువారు అందురు. వారు ఎల్లవేళలా భగవద్గుణములను వినుచు పరమాత్మ ప్రీతి కొరకు చేయుచున్నానని త్యాగబుద్ధితో చేయుచుందురు. వారి మనసు పరిశుద్ధమైన భగవంతుని యందే ఆసక్తమై ఉండును. వారికి దేహమే నేను అనుకొనడి మమకారముండదు. అట్టి శరీరమును వీడిన తరువాత సూర్యమండలము ద్వారా అర్చిరాది మార్గమున ఏగుదురు. అగ్ని, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము, సంవత్సరము, వాయువు, సూర్యుడు, చంద్రుడు, మెరుపు, వరుణుడు, ఇంద్రుడు, బ్రహ్మ అనువారుండెడి ఆయా లోకముల గుండా పయనించి ప్రకృతి మండలమును దాటి పరమపురుషుడగు భగవానుని చేరుదురు. ఆ పరమపురుషుని సంకల్పం వలనే జీవులకు బంధమోక్షములు కలుగుచుండును. ఈ విశ్వమునకు సృష్టి స్థితి సంహారములు చేయువాడు అతడే. అతడు సర్వశక్తిమంతుడు. తనను చేరిన పురుషుని తన సంకల్పముచే అతడు వెనుకకు వెళ్ళనీయక, వేరొక కోరిక కలగనీయక తన అనుభవమునే ప్రసాదించుచు తన వద్దనే ఉంచుకొనును. కోరికలతో పుణ్యకార్యములు చేయువారు ప్రవృత్తి ధర్మనిష్ఠులు. వారు ధూమాది మార్గమున పైలోకములు చేరి మరల వెనుకకు వత్తురు. భగవద్భక్తితో ఏ కోరిక కోరక భగవానుని ఆరాధించువారు నివృత్తి ధర్మనిష్ఠులు. వీరు అచ్చిరాది మార్గమున పయనించి మరల జన్మింపరు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసినది మొదలు సంహారం వరకు 100 సంవత్సరముల కాలపరిమితి ఆయువు కలిగి ఉండును. 70 సంవత్సరము కాలము పరార్థము అందురు. 100 సంవత్సరములు 2 పరార్థములు. ఈ 2 పరార్థములు కాలము పూర్తిగానే చతుర్ముఖ బ్రహ్మ ప్రళయమునందును. యోగాభ్యాసముచే ఆత్మస్వరూపమును ధ్యానించువారు యోగులు అనబడుదురు. వారు బ్రహ్మలోకమును చేరి బ్రహ్మతో పాటు అచటనే ఉండి అప్పుడు పరమాత్మ సన్నిధి చేరుదురు. చనిపోయిన వారు వెళ్ళెడి దారులు పితృయానము, యోగియానము, దేవయానమని 3 విధములుగా ఉండును. కోరికలతో కర్మలు చేయువారు పితృయానములో వెళ్ళి ఆ పుణ్యమునకు ఫలమగు ఆయా భోగములు అనుభవించి ఆ ఫలము పూర్తి కాగానే తిరిగి భూలోకమునకు వత్తురు. యోగాభ్యాసముచే పరమాత్మను ధ్యానించువారు యోగయానములో యోగియానములో ముందు బ్రహ్మలోకమునకు వెళ్ళి ప్రళయం వరకు అచటనే ఉండి వాని ఆయుర్దాయము పూర్తి కాగానే బ్రహ్మతో పాటే
పరమాత్మను చేరుదురు. భక్తితో నిష్కామకర్మతో భగవానును ఉపాసించువారు దేవయానములో పయనించి విరజను దాటి విష్ణులోకమును పొంది వెనుకకు మరలి రాక ఉందురు. భూమి మొదలు ఆకాశం వరకు పంచమహాభూతములు, మనస్సు, ఇంద్రియములు, శబ్దాది విషయములు, భూతాది అనడి తామసాహంకారము, దానిచే ఆవరింపబడి ఉన్న బ్రహ్మాండమును సంహరింపవలనని భగవానుకు సంకల్పము కలగగనే సత్వాది గుణములు కలిగిన స్థూల చేతనాచేతనములతో కూడి ఉన్న పరమాత్మ అవ్యాకృతమున ప్రవేశించును. అనగా నామరూపములతో విభజించుటకు వీలు కాని సూక్ష్మ చేతనాచేతన విశిష్టముగు దశను పొందును. అప్పుడు ఇంద్రియాది దేవతలందరికంటే ఉత్కృష్టుడగు బ్రహ్మ రెండు పరార్థములుగా ఉన్న తన ఆయుక్కాలమును అనుభవించి పరమపురుషుని చేరును. యోగాభ్యాసము చేసి భగవానుని ధ్యానించి హిరణ్యగర్భుడు అనడి చతుర్ముఖ బ్రహ్మను చేరినవారు కూడా బ్రహ్మతో పాటు బ్రహ్మలోకమున ప్రాణవాయువును, ఇంద్రియములను, మనస్సును జయించిన వారై పరబ్రహ్మము కంటే ఇతరములగు అణిమాది ఐశ్వర్యములను కూడా కోరిక, దేహాత్మాభిమానము, స్వతంత్ర బుద్ధి లేని వారై బ్రహ్మతో పాటు ఆ పరమపురుషుని చేరుదురు. ఇచ్చట యోగాభ్యాసము చేసి భక్తియోగము పరిపూర్ణముగా ఫలింపని వారు హిరణ్యగర్భుని లోకమును పొంది అక్కడ భగవదుపాసనము చేసి బ్రహ్మ ఉన్నంతకాలము ఆ బ్రహ్మలోకమున ఉండి ప్రళయములో ఆ బ్రహ్మతో పాటు పరమాత్మను చేరుదురు. ఈ లోకంలో ఉండగానే కొందరు భాగ్యశాలులు పరిపూర్ణముగు భక్తియోగమును పొందుదురు. వారు ఈ లోకముననే సంతతము ఎడతెగక ప్రీతితో భగవాన్ని స్మరించి దర్శించుచుందురు. అందుచే అమ్మా, సకల జీవకోటి యొక్క హృదయ పద్మములో వసించుచున్న భగవానుని సర్వవిధ సంబంధములతో శరణముగా స్వీకరింపము. అతని వైభవమును నీకు ఇంతవరకు చెప్పి ఉంటిని. సర్వలోక శరణ్యుడగు భగవానుడే శరణమని విశ్వసించని వారికి భక్తియోగము పూర్ణముగా సిద్ధించకుండా అడ్డగించునని దేహాత్మాభిమానము, ఆత్మ స్వతంత్రమనే అభిమానము, యోగాభ్యాసులచే హిరణ్యగర్భుడుండెడి బ్రహ్మలోకమును చేరిన వారు కూడా అచట భగవానుని శరణు పొంది ప్రతిబంధకములు తొలగిన తర్వాత భగవాను సన్నిధి చేరుదురు. స్థావర జంగముల యొక్క సృష్టికి కారణమైనవాడు చతుర్ముఖ బ్రహ్మ. అతడు సమిష్టి పురుషుడు, వేదగర్భుడు. అతడు కూడా దేహాత్మాభిమానము, స్వతంత్రాభిమానము తొలగకపోవుటచే ప్రళయములో లయమై ప్రళయాంతకమందు మరల జన్మించును. సనత్కుమారుడు మొదలగు యోగీశ్వరులతో, మరీచ్యాదులకు, ఋషులతో, యోగ ప్రవర్తకులకు సిద్ధులతో బ్రహ్మ కూడా బ్రహ్మ ఆత్మగాలిని స్వతంత్ర వస్తువులుండునని భావించు వాడగుటచే శరీరాత్మాభిమానము, స్వతంత్రాభిమానము గలవాడగును. అందుచే అతనికి భేదదృష్టి తొలగదు, అభిమానం వదలదు. సంగము లేకుండా కర్మ చేయును. కాని భేదదృష్టి పోకపోవుటచే, స్వతంత్రాభిమానము పోకపోవుటచే సామాన్యవస్థను పొంది సత్వరజస్తమో గుణములతో కూడిన సూక్ష్మదశతో అచేతనముతో జీవులతో కూడి ఉన్న ఆ పరమాత్మను చేరును. చేరిన వానికంటే వేరుగా కనపోటకు వీలు లేకుండా లీనమగును. కొంతకాలమట్లు గడిచిన తర్వాత కాలము ప్రేరణ చేయగా భగవానులో తాను అనేక రూపములుగా బయలుపడాలని కోరిక కలగగని ప్రకృతి యందు సత్వరజస్తమో గుణములలో వైషమ్యము కలుగును. అది ఏ సృష్టి దశ. ఆ దశలో చతుర్ముఖ బ్రహ్మ పూర్వం వలనే మరల జన్మించును. బ్రహ్మ యొక్క ఐశ్వర్యము కూడా కర్మాధీనముగా వచ్చినదే కనుక దానిని అనుభవించి బ్రహ్మ కూడా ప్రళయములో సూక్ష్మావస్థనందిన చేతనాచేతనములతో కూడిన పరమాత్మతో చేరి మరల పుట్టుచుండును. ఈ విధంగా నిష్కామ కర్మను ఆచరించుచున్నను అభిమానము తొలగని వారు మరల జన్మించుచుందురు. ఇంకా కామ్యకర్మలు చేయువారు జన్మింతురు అనుటలే సంశయము లేదు. బ్రహ్మలోకం వరకు ఆయా లోకములను పొందవలనడి కోరికతో కామ్యకర్మలు ఆచరించుచుందురు. రజోగుణముచే భగవానుని కంటే ఇతరములగు వానిపై మనసు ప్రసరించడి వారగుదురు. అందుచే ఇంద్రియములు వారి వశమునందుండవు. వారి మనసు ఇల్లు, ఇల్లాలు, బిడ్డలు అను వానియందే లగ్నమయుండును. వారు పితృదేవతలను ఆరాధించుచుందురు.
వారికి ధర్మార్థ కామములే ప్రధానముగా తోచును. సంసారమును అంతమొందించు నిరతిశయమగు కీర్తిగల భగవానుని కథలయందు ప్రీతి కలగదు. అట్టివారు త్రైవర్గికులు, అనగా ధర్మార్థ కామములు ప్రధానములని భావించువారు. వారు భగవత్కథ అనడి అమృతమును వదలి పందులు మున్నగునవి అమేథ్యమును భక్షించినట్లు లోకవృత్తాంతములే వినుచుందురు. వారు దురదృష్టవంతులు. వారు చనిపోయిన తర్వాత ధూమాది మార్గము పితృయానము గుండా పితృలోకమును చేరుదురు. వారు మరల జన్మించుచుందురు. పుట్టినది మొదలు అనేకములైన గర్భదానాది శ్మశానాంత కర్మలను ఆచరించుచుందురు. ఇక్కడ ఈ పుణ్యముల ఫలమును అనుభవించి దేవతల చేత మరల ఈ లోకమునకు త్రోసివేయబడుదురు. అందుచేత అమ్మా, నీవు పరిపూర్ణమైన మనసుతో నిండు ప్రేమతో పరమనాథుడగు పరమపురుషునే ఆశ్రయించుము. అతడే అందరి దేవతల చేతను ఆరాధింపదగినవాడు. జ్ఞానశక్త్యాది గుణములు పరిపూర్ణముగా కలవాడు. భగవంతుడగు వాసుదేవుని యందు భక్తియోగము కలిగినచో ఆ భక్తిచే బ్రహ్మ దర్శనము కలుగును, దానిచే వైరాగ్యము కలుగును. ఇట్లు భగవానుని ప్రేమతో ధ్యానించు వారికి ఇంద్రియ వ్యాపారములు శబ్దాది విషయముల వైపు ప్రసరింపవు. ఇది అనుకూలము, ఇది ప్రతికూలము అను భేదము అతనికి మనసున తోచదు. ఇట్లు మనస్సు నిస్సంగమాయి సమదర్శనమైన నాడు సర్వము బ్రహ్మాత్మకము అనడి బుద్ధి స్థిరముగా ఏర్పడి మనసు ఆ పరమాత్మయందే నిలిచినదగును. అతడు అంతట భగవానునే దర్శించును. పరమాత్మ పరబ్రహ్మము అని వ్యవహరింపబడి భగవానుడే పరమపురుషుడు. అతడు జ్ఞానస్వరూపుడు. అతనిలో జడమైన భాగముండదు. ఆ భగవానుడే తన శరీరముగానున్న అచేతనముగు ప్రకృతిని విస్తరింపజేసి విశ్వముగా కనపట్టుచున్నాడు. ఇట్లు సాంగమగు భక్తియోగము పూర్ణముగా సిద్ధించిన నాడు భగవాను అనుగ్రహముచే జీవుడు సహజమగు గుణములు ఆవిర్భవించిన వాడగును. పూర్తిగా ప్రకృతి సంబంధము లేనివాడగును. జీవునకు కూడా పరబ్రహ్మకు వలనే సత్వాది గుణ సంబంధం ఉండదు. అతడు జ్ఞానస్వరూపుడే గాని కర్మవశముచే ఇతరులచే ప్రకాశింపజేసడి భూతములతో ఇంద్రియములతో కూడినవాడై దేహమే తానునడి భ్రాంతి కలిగి ఉండును. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, జ్ఞానాది గుణములు కలవాడు. జీవుని వలె అతనికి కూడా ప్రకృతితో సంబంధం ఉండును, కాని అతనికి కర్మ ఉండదు. కనుక జీవుని వలె భ్రాంతి కలగదు, జ్ఞానము సంకోచింపదు. ఆ భగవానుని శరీరముకు ప్రకృతియే మహత్తత్వము. 3 విధములకు అహంకారములు, 5 విధములకు భూతములు, 11 విధములకు ఇంద్రియములుగా కనపట్టుచున్నది. దాని నుండి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మయే స్వరాట్. అతని నుండియే ఈ బ్రహ్మాండము పుట్టినది. బ్రహ్మ అతనిచే సృష్టించబడిన బ్రహ్మాండము అనడి జగత్తు అంతయు కూడా భగవానుని శరీరమే. శరీరమనగా శరీరం వలె ధరింపబడి నియమించబడి ప్రవర్తించడిది. ఇట్లు భగవానుని శరీరముకు విశ్వమును చూడగానే అందు ఆత్మగానున్న పరబ్రహ్మము భక్తియోగముచే దర్శనమొసంగును. అట్లు దర్శనమొసంగగనే ఆ బ్రహ్మమునకు చెందనిది, ఆ బ్రహ్మము కానిది వేరొకటి లేదని తెలియను. దానిచే భేదభావము తొలుగును, వైరాగ్యము ఏర్పడును. దానిచే మనసు సంతతము భగవానుని యందే నిలుచును, విషయముల వైపు ప్రసరించదు. అందుచేత ఓ పూజ్యురాలా, ఇంతవరకు నీకు చెప్పిన తత్వజ్ఞానముచే భూమి మొదలగు రూపములోనున్న ప్రకృతి యొక్కయు, దానికి ఆత్మగానున్న పురుషుని యొక్కయు, ఈ రెండింటినీ శరీరముగా కలిగి ఉండి తాను వానికి ఆత్మగా ఉన్న పరమపురుషుని తెలియును. ఈ జ్ఞానమే బ్రహ్మ దర్శన ఉపాయము జ్ఞానము. దాన్ని నీకు వివరించి తిని తర్వాత చెప్పినటువంటి భాగాన్ని మళ్ళీ మనం మరొక పాడ్కాస్ట్లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.